శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ నేత తోట త్రిమూర్తులు మరో 8 మంది ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి మీసాలు కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 8 మంది దోషులేనని స్పష్టం చేసింది. ఐపీసీ ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9 మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి 42,000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో 2 నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొంది. 1996 డిసెంబర్ 29న దళితులకు శిరోముండనం చేశారన్న ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం ఠాణాలో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరికొందరిపై కేసు నమోదైంది. మొత్తం 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అభియోగ పత్రం దాఖలు చేశారు. 6 నిందితులు మరణించగా మిగిలిన నిందితులపై విశాఖ కోర్టు విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది.